ఆ రోజు 31 డిసెంబర్ 2021. ప్రపంచమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మునిగిపోయింది. ముంబైలో ఉండే 19 ఇయర్స్ జాహ్నవి కుక్రేజాకి ఆ రోజు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ రోజే తన తండ్రి పుట్టినరోజు. అంతేకాకుండా ఆ రోజు రాత్రి జాహ్నవి క్లోజ్ ఫ్రెండ్ ఒకరు న్యూ ఇయర్ పార్టీ పెట్టారు. అంతా బాగానే ఉంది. కానీ సడన్గా కొత్త సంవత్సరంలోని మొదటి ఉదయం ఇంచుమించుగా 5 గంటలకు జాహ్నవి ఇంటికి ఒక ఫోన్ వచ్చింది. అసలు కథ ఇక్కడే మొదలైంది. పార్టీ సమయంలో జాహ్నవి విషయంలో ఒక దుర్ఘటన జరిగింది. ఆమె శరీరం పైన 48 డీప్ గాయాల గుర్తులున్నాయి. తన పుర్రె, దవడలు, చివరికి రిబ్ యొక్క ఎముకలు కూడా విరిగిపోయాయి. అసలు ఆ పార్టీలో జాహ్నవికి ఏం జరిగింది? అందుకు కారణం ఎవరు? ఈ కేసు గురించి వినడం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మీ కాళ్ళ కింద భూమి కంపిస్తుంది. ఈ కేసు గురించి చెప్తున్నప్పుడే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ కథ పూర్తిగా తెలుసుకోవడం వల్ల మన ఆడపిల్లలను మరో జాహ్నవిగా మారకుండా కాపాడుకోగలుగుతాం. ఒకవేళ ముందే ఈ కేసు గురించి మీకు తెలిసి ఉంటే మీరు జస్ట్ మీడియా చెప్పిన విషయాలను మాత్రమే వినుంటారు. కానీ నేను మీకు ఆమె తల్లి మరియు పార్టీలో ఉన్న ఆమె స్నేహితులు చెప్పిన విషయాలను కూడా డీటెయిల్గా రివీల్ చేస్తాను. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. ఈ కథ ముంబైకి చెందిన కార్ అనే ప్రదేశంలో ఉండే జాహ్నవి కుక్రేజాది. నేను మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు డిసెంబర్ 31 రోజు జాహ్నవి వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు. సో తన ఇంట్లోనే ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసింది. దాంట్లో ఆమె చిన్నప్పటి స్నేహితులతో పాటు కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఆ పార్టీకి జాహ్నవి క్లోజ్ ఫ్రెండ్ శ్రీ జోదంకర్ అండ్ దియా పదల్కర్ కూడా వచ్చారు. జాహ్నవి వాళ్ళ ఇంట్లో ఈ కేక్ కటింగ్ ఇంచుమించుగా 7 గంటలకు అయిపోయింది. ఆమెకి ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నారు, యష్ అహుజా. ఆమె కార్లోని భాగమతి హైట్స్ బిల్డింగ్ లో ఉంటుంది. యష్ తన ఫ్రెండ్స్ తో కలిసి తన బిల్డింగ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడం కోసం ఒక పార్టీ పెట్టింది. ఈ పార్టీలో జాహ్నవి కుక్రేజా, శ్రీ, దియాతో పాటు మొత్తం 15 మంది ఫ్రెండ్స్ పాల్గొన్నారు. ప్లాన్ ప్రకారం అయితే ఈ పార్టీ 9 గంటలకు స్టార్ట్ అయ్యి అప్రాక్సిమేట్ గా 11 గంటల వరకు జరగాలి. అందుకే 7 గంటలకు కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత జాహ్నవి తన ఇద్దరు ఫ్రెండ్స్ తో పాటు యష్ అహుజా బిల్డింగ్ కి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కారణాల వల్ల పార్టీ టైమింగ్ ను రాత్రి 11 గంటలకు చేంజ్ చేశారు అని తెలిసింది. దాంతో ఆమె తిరిగి తన ఇంటికి వెళ్లిపోయింది. ఇంటి దగ్గర కొంచెం సేపు ఆగిన తర్వాత జాహ్నవి ఇంచుమించుగా 11 గంటలకు తన స్నేహితులతో కలిసి పార్టీకి బయలుదేరింది. అసలు అంత రాత్రి టైంలో ఆమె పార్టీకి ఎందుకు వెళ్ళాలి అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పార్టీలో కేవలం 15 మంది మాత్రమే పాల్గొంటున్నారు. అందులో 5 అమ్మాయిలు అయితే జాహ్నవి వాళ్ళ అపార్ట్మెంట్ లోనే ఉంటున్నారు. పైగా శ్రీ అండ్ దియాలతో జాహ్నవికి 12 to 15 ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉంది. అంటే వీళ్ళందరూ చిన్ననాటి ఫ్రెండ్స్. ఆమె పేరెంట్స్ కి కూడా వీళ్ళందరూ చాలా బాగా తెలుసు. అయినా ముంబైలో 31 డిసెంబర్ రోజు రాత్రి లేట్ నైట్ పార్టీ అనేది కొత్త విషయం ఏమీ కాదు. అందుకే ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వెళ్లి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. 1 గంటకి అయిపోవాల్సిన పార్టీ ఇంకొంచెం ఎక్కువసేపు కొనసాగింది. దాంతో ఆమె అంత రాత్రి టైంలో తిరిగి తన ఇంటికి వెళ్ళలేదు. అయితే ఈ గ్యాప్లోనే అంటే 1:30 మధ్యలో జాహ్నవి వాళ్ళ ఫాదర్ తనకి కాల్ చేశారు. కానీ ఆమె ఫోన్ బిజీ వచ్చింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ 2:30 చివరికి తెల్లవారుజామున 3 గంటలకు కూడా మళ్ళీ కాల్ చేశారు. కానీ జాహ్నవి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎలాగో చిన్ననాటి ఫ్రెండ్స్ తోనే పార్టీ చేసుకుంటుంది కదా అని జాహ్నవి పేరెంట్స్ తన కాల్ లిఫ్ట్ చేయకపోయినా కూడా పెద్దగా కంగారు పడలేదు. పార్టీలో బాగా లేట్ అవ్వడం వల్ల తన ఫ్రెండ్ ఇంటి దగ్గర ఆగిపోయిందేమో అనుకున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇలా చాలా సార్లు జరిగింది. 2022లో జనవరి 1వ తారీఖు వచ్చింది. టైం జస్ట్ ఎర్లీ మార్నింగ్ 5 అయింది. జాహ్నవి ఫాదర్ ప్రకాష్ కుక్రేజాకి ఒక కాల్ వచ్చింది. న్యూ ఇయర్ విషెస్ చెప్పడం కోసం ఎవరో ఉదయాన్నే కాల్ చేశారు అనుకున్నారు. కానీ ఆ కాల్ ఆన్సర్ చేసిన వెంటనే ఆయన ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కాల్లో జాహ్నవికి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. ఆ కాల్ వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత జాహ్నవితో పాటు పార్టీకి వెళ్లిన ఆమె ఫ్రెండ్ దియా వాళ్ళ ఫాదర్ సమీర్ పడల్కర్ కూడా జాహ్నవి వాళ్ళ నాన్నగారికి కాల్ చేశారు. ఆయన కూడా పిల్లలకు యాక్సిడెంట్ జరిగింది, మీరు వెంటనే కార్ పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి అని చెప్పారు. అలాగే దియా హిందూజా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందని, జాహ్నవి బాబా హాస్పిటల్లో ఉంది అని చెప్పారు. దానికి జాహ్నవి ఫాదర్ పిల్లలిద్దరూ పార్టీకి కలిసి వెళ్లారు. వాళ్ళకి యాక్సిడెంట్ కూడా ఒకేసారి జరిగింది. మరి ఇద్దరు వేరువేరు హాస్పిటల్స్ లో ఎందుకున్నారు అండ్ నన్ను హాస్పిటల్ కి కాకుండా పోలీస్ స్టేషన్ కి ఎందుకు రమ్మంటున్నారు అని అడిగారు. అప్పుడు దియా వాళ్ళ నాన్నగారు అతనితో, మీరు వీలైనంత తొందరగా పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి, ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా మీకే తెలుస్తుంది అని చెప్పారు. వెంటనే జాహ్నవి ఫాదర్ కార్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడ ఆయనకి గుండెలు పగిలిపోయే విషయం తెలిసింది. మీ అమ్మాయి జాహ్నవి చనిపోయింది అని చెప్పారు. ఆమె భగవతి హైట్స్ బిల్డింగ్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర చనిపోయి కనిపించింది అన్నారు. ఇది ఆ రోజు రాత్రి పార్టీ జరిగిన బిల్డింగే.
విషయం తెలిసాక జాన్వి తల్లి నిధి ప్రకాష్ కుక్రేజా కూడా వెంటనే హాస్పిటల్కు చేరుకుంది. అక్కడ జాన్వి మృతదేహం ఉంది. తర్వాత కొన్ని పేపర్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ జాన్వి బాడీకి పోస్ట్ మార్టం చేశారు. ఆ తర్వాత ఆమె శవాన్ని అంతిమ సంస్కారాల కోసం ఆమె కుటుంబానికి అప్పగించారు. ఈ అంతిమ సంస్కారాల సమయంలో జాన్వి తల్లిదండ్రులకు ఒక విషయం అర్థం కాలేదు. అర్ధరాత్రి సమయంలో పార్టీలో పాల్గొన్న స్నేహితులందరూ జాన్వికి బాగా క్లోజ్ అయిన వాళ్ళు. వాళ్ళలో కొంతమంది అయితే ఆమె ఇరుగు పొరుగు వాళ్ళు మరియు చిన్ననాటి స్నేహితులు ఉన్నారు. అయినా కూడా జాన్వి చనిపోయిన తర్వాత ఈ యొక్క ఫ్రెండ్ కూడా ఆమె ఇంటికి వెళ్ళలేదు. ఇరుగు పొరుగు వాళ్ళు అయ్యుండి కూడా కనీసం ఫార్మాలిటీకి అయినా ఆమె తల్లిదండ్రులను ఓదార్చడానికి వెళ్ళలేదు. అప్పుడే ఆమె పేరెంట్స్ కి జాన్విది నేచురల్ డెత్ కాదు, జాన్విని ఎవరో పెద్ద కుట్ర పన్ని చంపారు అని అనుమానం వచ్చింది. ఇంకొక పక్క పోలీసులు కూడా దీన్ని అన్నేచురల్ డెత్ అని నమ్మి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఎన్నో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. పోలీసులు అన్నిటికంటే ముందు పార్టీలో ఉన్న వాళ్ళ స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. పార్టీలో యష్ అహుజా కూడా ఉంది. పోలీసుల విచారణలో ఆమె పార్టీ భగవతి హైట్స్ బిల్డింగ్ లోని 8th ఫ్లోర్ రూఫ్ పైన జరిగింది అని చెప్పింది. పార్టీ జరుగుతున్న సమయంలో శ్రీ, దియా అండ్ జాన్వి అందరితో కాకుండా వేరుగా ముగ్గురు కలిసి ఒక మూల కూర్చున్నారు. యష్ అహుజా చెప్పిన దాని ప్రకారం అక్కడ కూర్చొని శ్రీ జాన్విని కిస్ చేస్తున్నాడు. అప్పుడే దియా లేచి శ్రీ శంకలో ఉన్న మ్యాట్రిస్ మీద పడుకుంది. అది జరిగిన వెంటనే శ్రీ దియాతో ఇంటిమేట్ అయ్యాడు. శ్రీ చేసిన పని వల్ల జాన్వికి చాలా కోపం వచ్చింది. ఇక ఆ విషయంలోనే వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్న కొన్ని మాటలు వినిపించాయి. యష్ అహుజా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆ తర్వాత జాన్వి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఏడుస్తూ ఉండడం ఆమె చూసింది. పోలీసులు అసలు జాన్వి అంత రాత్రి సమయంలో ఫోన్లో ఎవరితో ఏం మాట్లాడుతోంది అనేది తెలుసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటి అంటే ఈ గొడవ తర్వాత జాన్వి 1:40 దగ్గరలో తన ఫ్రెండ్కి కాల్ చేసింది. ఆమెను విచారించినప్పుడు తను చెప్పింది ఏంటి అంటే జాన్వి తనకి కాల్ చేసి శ్రీ అండ్ దియా చేసిన పని గురించి చెప్పింది. ఆమె చెప్పిన దాన్ని బట్టి శ్రీ చేసిన పని జాన్వికి అస్సలు నచ్చలేదు. అలాగే ఫోన్లో జాన్వి స్నేహం విషయంలో తను శ్రీ అండ్ దియాని కోల్పోవాలి అనుకోవట్లేదు అని కూడా కాల్లో చెప్పింది. ఆ తర్వాత కాల్ కట్ చేసింది. జాన్వి ఒకరితో ఫోన్లో మాట్లాడడం అదే చివరిసారి. ఆ తర్వాత ఇంచుమించుగా 2:20 పార్టీలో పాల్గొన్న కొంతమంది స్నేహితులు ఇంటికి తిరిగి వెళ్లడం కోసం కిందికి దిగినప్పుడు వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ పైన పడి ఉన్న జాన్విని చూశారు. ఆమె చనిపోవడం చూసి కార్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పార్టీలో పాల్గొన్న అందరి స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన తర్వాత పోలీసులు క్రైమ్ సీన్ ని కూడా పరిశీలించారు. అక్కడ వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ క్లూస్ దొరికాయి. పోలీసులకు బిల్డింగ్ లోని 5వ ఫ్లోర్ మెట్ల దగ్గర ఎల్లో కలర్ బ్యాంగిల్స్ దొరికాయి. అవి జాన్వి వేసుకున్నవి. 4th ఫ్లోర్ దగ్గర జాన్విది ఒక శాండిల్ దొరికింది. ఇంకొక శాండిల్ గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర జాన్వి కాలికే ఉంది. ఆమె ఇయర్ రింగ్ 3rd ఫ్లోర్ దగ్గర ఉంది. 2nd ఫ్లోర్ దగ్గర ఆమె హెయిర్ బ్యాండ్స్ దొరికాయి. 3rd ఫ్లోర్ దగ్గర అయితే రక్తపు మరకలు కూడా కనిపించాయి. ఇక 2nd ఫ్లోర్ మెట్ల గోడ పైన హెయిర్ శాంపిల్స్ రికవర్ చేశారు. DNA టెస్ట్ లో ఆ రక్తం మరియు జుట్టు జాహ్నవివే అని తెలిసింది. ఆ తర్వాత పోలీసులు శ్రీని వెతికి అతని దగ్గర పార్టీ రోజు వేసుకున్న షర్ట్ కూడా రికవర్ చేసుకున్నారు. దానిపైన రక్తపు మరకలు కనిపించాయి. ఇన్వెస్టిగేషన్ తేలింది ఏంటి అంటే అతని షర్ట్ పైన ఉన్నది జాహ్నవి రక్తమే అని. కొన్ని రోజుల తర్వాత జాహ్నవి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా వచ్చాయి. దాంట్లో ఆమె శరీరం పైన మొత్తం 48 లోతైన గాయాల గుర్తులు ఉన్నాయి అని తెలిసింది. చివరికి ఆమె స్కల్ కూడా విరిగిపోయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం ఆమె తలను చాలా బలంగా మెట్ల గొడకు గుద్దారు. ఆమె శరీరంలోని చాలా మిగతా ఎముకలు కూడా విరిగిపోయాయి. తన స్నేహితుల స్టేట్మెంట్స్ మరియు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఆధారంగా ఈ పూర్తి కేసులో శ్రీ అండ్ దియా మీద అనుమానంతో ఇన్వెస్టిగేషన్ ముందుకు కొనసాగించారు. ఇంకొన్ని ఆధారాలను సేకరించిన తర్వాత వీళ్ళిద్దరిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేసు హెడ్లైన్స్ ఎక్కేసింది. అందుకే పోలీసులు వేగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఏప్రిల్ నెలలోనే 600 పేజ్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్ ప్రకారం జాన్విది యాక్సిడెంటల్ గా జరిగిన మరణం కాదు, ఆమెను కనికరం లేకుండా చంపారు. ఆమెను చంపిన ఆరోపణ మరెవరిపైన కాదు, జాన్వి చిన్నప్పటి ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ శ్రీ అండ్ దియా వీళ్ళ మీద పడింది. హత్య గురించి పక్కన పెడితే ఇంకొక విషయం ఏంటి అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పార్టీలో పాల్గొన్న మిగతా వాళ్ళందరి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అలాగే ఎవిడెన్స్లు కూడా కలెక్ట్ చేశారు. వీటి ఆధారంగా పోలీసులు శ్రీ అండ్ దియా ముందు జాన్విని కొంచెం కూడా కనికరం లేకుండా చంపారు. ఆ తర్వాత 2nd ఫ్లోర్ పైనుండే ఆమెను తోసేశారు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం హత్యకు కారణం లవ్ ట్రయాంగిల్. జాన్వి స్నేహితులు చెప్పిన దాన్ని బట్టి జాన్వి శ్రీ ఒకరినొకరు ఇష్టపడేవారు. ఇంకొక వైపు దియా కూడా జాన్వి బెస్ట్ ఫ్రెండ్. కానీ జాన్వి వెనకాల శ్రీ దియాతో కూడా ప్రేమాన్ని నడిపించాడు. అందుకే పార్టీ సమయంలో ముందు అయితే శ్రీ జాన్విని కిస్ చేశాడు అండ్ తర్వాత ఆ వెంటనే దియాతో సన్నిహితంగా ఉన్నాడు.
అది జాన్వీకి నచ్చలేదు. ఇక ఈ విషయంపైనే ఈ ముగ్గురికి చాలా గొడవ జరిగింది. ఈ గొడవ 8th ఫ్లోర్లో మొదలయ్యి కిందికి వస్తుండగా పెనుగులాటగా మారింది. పోలీసుల రిపోర్ట్ ప్రకారం 5th ఫ్లోర్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళ ముగ్గురి మధ్య పెనుగులాట మొదలైంది. దాంతో శ్రీ అండ్ దియా కలిసి జాన్వీని కొట్టారు. ఆ సమయంలో జాన్వీ కూడా తనను తాను రక్షించుకోవడం కోసం వాళ్ళిద్దరి మీద అటాక్ చేసింది. దానివల్ల దియా పెదవులపైన గాయమైంది. శ్రీకి కూడా గాయాలయ్యాయి. అయినా కూడా వాళ్ళిద్దరూ ఆమెను కొట్టుకుంటూ ఇంకొక ఫ్లోర్ దగ్గరికి తీసుకువెళ్లారు. ఇక్కడ ఇద్దరు కలిసి ముందు ఆమె తలను బలంగా మెట్ల గొడకు గుద్దారు. ఆ తర్వాత ఆమెను అక్కడి నుండి నేరుగా కింద గ్రౌండ్ ఫ్లోర్ మీదకి తోసేశారు. దాంతో జాన్వీ ఎంతో బాధాకరమైన స్థితిలో చనిపోయింది. జాన్వీ ఫ్రెండ్స్ కొంతమంది రాత్రి ఆమె శవం కింద పడి ఉండడం చూసి వాళ్ళు అందరికంటే ముందు శ్రీకే కాల్ చేశారు. ఎందుకంటే అతను జాన్వీ బాయ్ ఫ్రెండ్ అని వాళ్ళకి తెలుసు. కానీ ముందైతే అతను కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత కొంచెం సేపటికి కాల్ లిఫ్ట్ చేశాక జాన్వీ చనిపోయిందన్న వార్త విని కూడా చాలా నార్మల్ గా రియాక్ట్ అయ్యాడు. పోలీసులు శ్రీ అండ్ దియాలను అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టినప్పుడు వాళ్ళిద్దరూ జాన్వీని చంపినట్టు ఒప్పుకోలేదు. అలాగే మొదటి రోజు నుండే ఆ రాత్రి ఏం జరిగిందో నాకు ఏమీ గుర్తులేదు, ఎందుకంటే ఆ సమయంలో మేమందరం మత్తులో ఉన్నామని చెప్పారు. ఈ హత్య జరిగిన సంవత్సరం తర్వాత కూడా వాళ్ళు ఆమెను చంపినట్టు ఒప్పుకోలేదు. మాకేమీ గుర్తులేదు అనే మాట పైన నిలబడ్డారు. ఇంకొక పక్క జాన్వీ తల్లి మాత్రం వాళ్ళిద్దరిది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే, వాళ్ళ మధ్య ప్రేమ లాంటిది ఏమీ లేదు. హత్యకు వెనకాల ఇంకేదో కారణం ఉంది, కానీ వాళ్ళిద్దరూ జరిగిందంతా మర్చిపోయినట్టు నాటకమాడుతున్నారు అని చెప్పింది. అయితే 3 సంవత్సరాల తర్వాత ఈ కేసు పరిస్థితి ఎలా ఉంది, ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా వీడియో లెంత్ సరిపోకపోవడం వల్ల ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మీకు ఇంకా లెంతీ వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? మీకు ఇంకా ఇలాంటి క్రైమ్ స్టోరీస్ కావాలి అనుకుంటే థ్రిల్లర్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో చేయడానికి మేము చాలా కష్టపడ్డాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు షేర్ కూడా చేయండి. దీనివల్ల ఇతరులు కూడా ఈ కథ గురించి తెలుసుకొని ఇప్పటి నుండి జాగ్రత్త పడతారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.